ఇది ఫిజికల్ బ్యాలెన్స్ అండి. ఫిజికల్ బ్యాలెన్స్లో మనం ఇది ఆసిలేటింగ్ వీల్, ఈ ఆసిలేటింగ్ వీల్ని ఇలా పైకి రొటేట్ చేసినప్పుడు ఈ బార్ ఏమవుతుందంటే అటు ఇటు ఆసిలేషన్ అవుతుంది. ఆ ఆసిలేషన్స్ ఎలా ఉండాలి అంటే మనకి ఈక్వల్గా ఉండాలండి. ఈక్వల్గా అంటే జనరల్గా మనకి దీంట్లో మనకి ఇది ఫస్ట్ 2 లైన్స్, తర్వాత 1 ఇది 2 3 4 5, అలాగే 6 7 8 10 ఇది, తర్వాత ఇది పెద్దగా 15, తర్వాత ఇది 20. ఆసిలేషన్స్ చేసేటప్పుడు ఈక్వల్ ఆసిలేషన్స్ అంటే ఈ మధ్యలో ఉన్నది మాత్రం ఇటుపక్క 5 తిరిగితే ఇటుపక్క 15కి వెళ్ళాలి, ఇటుపక్క 3కి వెళ్తే ఇటుపక్క 17కి వెళ్ళాలి. అది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆ రెండింటి యొక్క టోటల్ 20 రావాలండి. అంటే 4 + 16 20, 5 + 15 20, అలాగే 2 + 18 20. బై 2 చేస్తే మనకి 10 రావాలి. అంటే మనకి ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ 2లు తిరుగుతుంటే రైట్ సైడ్ 18 తిరగాలి, ఇటు సైడ్ 3లు తిరుగుతుంటే 17 రావాలి. అప్పుడే మనకి టోటల్ ఎలా వస్తుంది, 10 వస్తుంది. అంటే మనకి జెడ్ఆర్పి రావడానికి ఛాన్స్ ఉంటుంది. జెడ్ఆర్పి వస్తేనే మనకంటే 10 వస్తేనే ఈ ప్యాన్ ఆ ప్యాన్ 2 ప్యాన్లు ఈక్వల్గా ఉన్నట్టు అర్థం అండి. సో మనం ఇది ఇలా పైకి లిఫ్ట్ చేసాం. మనం లిఫ్ట్ చేసినప్పుడు ఆసిలేషన్స్ చేస్తున్నాయండి అటు ఇటు. ఇటుపక్క 2 వచ్చింది, అటుపక్క 18కి వచ్చింది. సో అంటే మనకి జెడ్ఆర్పి వచ్చినట్టు 2 2 2. మనకి ఒక కన్వెన్షనల్గా మనం తీసుకునేది ఏంటంటే 2 2 2 18 18 రైట్ సైడ్. ఆ 2 2 2కి యావరేజ్ కడితే 2 అవుతుందండి, 18 18కి యావరేజ్ కడితే 18 అవుతుందండి. వాటి యొక్క టోటల్ ఏమని వస్తుంది మనకి 10 జెడ్ఆర్పి అని వస్తుంది. నెక్స్ట్ తర్వాత మనం ఏదైతే మనం వే చేయాలనుకుంటున్నామో అది లెఫ్ట్ ప్యాన్లో వేయాలండి. లెఫ్ట్ ప్యాన్లో వేసాం. ఒకసారి పైకి లిఫ్ట్ చేసి చూద్దామండి. అంటే ఇటు పక్కకు వచ్చింది, రైట్ సైడ్కి వచ్చింది. అంటే ఇది వెయిట్ ఎక్కడ ఉన్నట్టండి, లెఫ్ట్ ప్యాన్లో ఉంటే ఏం చేస్తుంది, అది బారు రైట్ సైడ్కి ఇండికేట్ చేస్తుంది. సో ఇప్పుడు వేయింగ్స్ మనం వేయింగ్ బాక్స్లో తీసుకుంటాం. వేయింగ్ బాక్స్లో మనకి ఇదంతండి 100 గ్రామ్స్. సో 100 గ్రామ్స్ ఉండదు కాబట్టి మినిమం ఇది ఎంతండి, ఇది చూడండి 5 గ్రామ్స్. ఇంకో 5 గ్రామ్స్ వేద్దామండి. 4 వేసాం, 9 గ్రామ్స్ వేసాం టోటల్. అయినప్పటికీ ఇదే వెయిట్ ఎక్కువగా ఉంది. ఇంకో బాక్స్ తీయడమ్మా, అక్కడ ఉన్నది. దీంట్లో ఇంకో 10 తెద్దామండి. ఇది 100. సో అయినప్పటికీ అదే ఎక్కువ వెయిట్ ఉంటుంది. ఎక్కువైపోయింది. సో ఇటు పక్క బరువు మనం వేయింగ్ చేసేటప్పుడు ఏది ఎక్కువగా ఉందండి బరువు, లెఫ్ట్ సైడ్ ఎక్కువగా ఉంది.
సో ఇది ఎక్కువగా ఉంది. అంటే 1 గ్రామ్ వేసినప్పుడు మనకి ఎక్కువగా ఉంది కాబట్టి 1 గ్రామ్ మీద కొంచెం చిన్నది వెయిట్ వేయటం మంచిది. సో 500 mg వేస్తున్నామండి. mg వేస్తున్నప్పుడు ఆసిలేషన్స్ వస్తున్నాయి. ఆసిలేషన్స్ కూడా ఇటుపక్క వస్తున్నాయి, ఇటుపక్కే ఎక్కువ వస్తున్నాయి. అంటే ఇదే బరువు ఎక్కువ ఉన్నది అని అర్థం. సో ఇంకొక చాలా మినిమం 20 mg వేస్తున్నామండి.